ఓం శ్రీ గురుభ్యో నమః. ఐ వెల్కమ్ యూ ఆల్ టు దిస్ థర్డ్ వీడియో. ఈ వారం మనం చెప్పుకోబోయే శ్లోకాల్లో 6, 7 పూర్తి చేసుకున్నాము. మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా 8 మరియు 9వ శ్లోకాలకి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకోబోతున్నాము. మనం గత 2 శ్లోకాలు అంటే 6 మరియు 7వ శ్లోకాల్లో ఏం తెలుసుకున్నాము అంటే, భగవానుల వారు ఇంకా వివరిస్తున్నారనమాట. కర్మ సన్యాస యోగము, నిష్కామ కర్మ యోగము, ఈ రెండిట్లో నిష్కామ కర్మ యోగమే నువ్వు ఆచరించవలసింది. అది కూడా ఎందుకు అంటే, ఈ ఎప్పుడైతే నువ్వు అంతఃకరణ శుద్ధి జరగటానికి ఉపయోగపడే ఈ నిష్కామ కర్మ యోగ అనుష్ఠానం ఎప్పుడైతే నువ్వు చేయకుండా ఓన్లీ ఈ హఠయోగ పూర్వకంగా అంటే బాహ్యంగా నిగ్రహించుకునే కర్మలు ఏదైతే చేస్తావో అటువంటి అటువంటివి చేసినప్పుడు నీకు వచ్చే సన్యాసం ఏదైతే ఉందో అది దుఃఖాన్ని పొందడానికే అవుతుంది. అది మనం చెప్పుకున్నాం కదా, బాహ్యంగా ఇప్పుడు నిగ్రహించుకుని ఉపవాసాలు చేసేసి ఏదో అయినప్పుడు నీకు టెంపరరీగా వస్తుంది, దుఃఖాన్ని పొందుతావు నువ్వు. అదే నువ్వు ఎప్పుడైతే ఇప్పుడు నేను చెప్పిన మార్గం కర్మయోగంతో కూడుకొని ఉన్న సన్యాసం ఏదైతే నీకు వస్తుందో అటువంటప్పుడు నువ్వు చాలా ఫాస్ట్‌గా నీ మోక్ష ప్రాప్తిని అంటే బ్రహ్మముని పొందుతున్నావు. అట్లాగే ఈ యోగ సాధన చేస్తూ ఉన్న యోగ యుక్తుడు ఎవరైతే ఉన్నాడో, నిష్కామ కర్మయోగాన్ని ఎవరైతే ఆచరిస్తున్నారో వాళ్ళు వాళ్ళ లోపల అంతరం అంతా కూడా శుద్ధి అవుతుంది. వాళ్ళ మనస్సును గెలిచిన వారవుతున్నారు, ఇంద్రియాలను గెలుచుకున్న వారవుతున్నారు. ఇంకా అన్ని ప్రాణులందరినీ ఎవరినైతే చూస్తున్నారో వాళ్ళందరిలో ఉన్నది, తనలో ఉన్నది ఒక్కటే. భూతాత్మ అన్నిట్లోనూ ఉన్న చైతన్యమే తనలో ఉంది, తనలో ఉన్నదే అందరిలోనూ ఉన్నది అని చూడగలుగుతున్నారు, తెలుసుకొనగలుగుతున్నాడు. ఆ భావన మీకు వస్తుంది. అటువంటి వారిని ఇంక కర్మలు బంధింపవు అని చెప్పుకున్నాం మనం 6 మరియు 7వ శ్లోకాల ద్వారా. మరి ఈ 8, 9లో ఈ శ్లోకాల ద్వారా పరమాత్మ ఏం బోధించబోతున్నారో మనం తెలుసుకుందాము. ముందు సాయి మేడంని ఇన్వైట్ చేసుకొని ఈ 2 శ్లోకాలు పాడించుకొని తర్వాత లోతుల్లోకి వెళ్ళి చూద్దాము. ఓకే, ఓవర్ టు యూ సాయి మేడం. 5వ అధ్యాయము 8వ శ్లోకము. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. 5వ అధ్యాయము 9వ శ్లోకము. ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. థ్యాంక్ యూ మేడం. ఇది కొంచెం జాగ్రత్తగా గమనించుకుందాం. దీస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ శ్లోకాస్. నాకు ఇది చూస్తున్నంతసేపు, చదువుతున్నంతసేపు లోపల ఉన్నదంతా కూడా భగవాన్ రమణ మహర్షుల వారే. ఆయనే లోపల నీ ఊహించుకుంటూ ఆయన స్థితి ఇది అన్నట్టు నాకు ఆ స్ఫురణ అన్నమాట. ఈ శ్లోకాలు జాగ్రత్తగా గమనించుకొని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. నైవ కించిత్ కరోమీతి యుక్తే మన్యే తత్వవిత్. ఇక్కడ సెకండ్ లైన్ నుండి వస్తున్నాయి కదా, పశ్యన్, శృణ్వన్, స్పృశన్, జిఘ్రన్, అశ్నన్, గచ్చన్, స్వపన్, శ్వసన్. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చూద్దాము. ఇదేంటి అంటే ఒక్కొక్కటి దీస్ ఆర్ మనం చేసే ఈ జ్ఞానేంద్రియాలు చేసేవి, కర్మేంద్రియాలు చేసే యాక్షన్స్ ఏదైతే ఉన్నాయో దానిని లిస్ట్ అవుట్ చేశారనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే, ఈ తత్వవిత్ ఇక్కడ పద విభజన కూడా ఒక్కసారి చూద్దాం. తత్వవిత్ యుక్తుడంటే తత్వజ్ఞుడైన సాంఖ్యయోగి. పశ్యన్ అంటే చూసిన, శృణ్వన్ వినుచున్న, స్పృశన్ అంటే మన చర్మముతో ఏదైతే స్పృశిస్తున్నామో దట్ ఆ సెన్సేషన్ ఆఫ్ టచ్ సెన్సేషన్ అనమాట. జిఘ్రన్ అంటే మన ముక్కుతో వాసన చూసేది, ఆ వాసన చూసే ఈ సెన్స్ ఏదైతే ఉందో. తర్వాత
ఈ అశ్నన్ అంటే మన నోటితో ఏదైతే భుజిస్తున్నామో తింటున్నామో, గచ్చన్ ఆ తర్వాత కాళ్ళతో ఏదైతే నడుస్తున్నామో, నెక్స్ట్ నిద్రిస్తున్నాం. స్వపన్ అన్నాను. స్వపన్ అంటే నిద్రించుచున్నారు. శ్వసన్ అంటే శ్వాస క్రియలు నడుపుచున్న. ప్రలపన్ అంటే భాషించటం అంటే పలకటం, మనం మాట్లాడటం. విసృజన్ అంటే మనం ఈ ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ తో ఏదైతే విసర్జిస్తున్నామో మలమూత్ర విసర్జన ఇవి. తర్వాత గృహణ్ అంటే గ్రహిస్తున్నాము, మన ఈ గ్రహణ శక్తి ఇది. కానీ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఉన్మిషన్ నిమిషన్ అంటే కళ్ళు బ్లింక్ చేయటం. మన కళ్ళు రెప్పలు మూసుకుంటూ తెరుచుకుంటూ ఉంది కదా, ఉన్మిషన్ కన్నులు తెరవటం. అపి మూయుచును ఇంద్రియాణి ఇంద్రియములు ఇంద్రియార్థేషు తమ తమ శబ్దాది విషయాలందు వర్తంతే ఇతి ప్రవర్తించుచున్నవి. ధారయన్ అటు అలా తెలుసుకొని కించిత్ నా ఏవ కరోమి నేను ఏమీ చెయ్యట్లేదు ఇతి మన్యతే అని భావించును. ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే, ఒక తత్వవేత్త చెప్పాను కదా, ఇక్కడ భగవాన్ రమణ మహర్షులు మనల్ని మనసులో పెట్టుకుంటేనే మనకి బాగా అర్థమవుతుంది అది. తత్వవేత్త అయిన వారు తాను చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, చర్మతో స్పర్శిస్తున్నప్పుడు, ముక్కుతో వాసన చూస్తున్నప్పుడు, నోటితో భోజనం అంటే భుజిస్తున్నప్పుడు, లేకపోతే రుచి చూస్తున్నప్పుడు కానీ, కాళ్ళు నడుస్తున్నప్పుడు కానీ, నిద్రిస్తున్నప్పుడు కానీ, ఊపిరి పీలుస్తున్నప్పుడు కానీ, ఏదైనా మాట్లాడుతున్నప్పుడు కానీ, మల విసర్జన మూత్ర విసర్జన ఇవన్నీ చేస్తున్నప్పుడు కానీ, గ్రహిస్తున్నప్పుడు కానీ, కన్ను తెరుస్తూ కన్ను మూస్తున్నప్పుడు ఇంద్రియాలు ఇంద్రియ విషయాలందు ప్రవర్తిస్తున్నవి అని నిశ్చయం కలవాడై నేనేమి దేనిని చెయ్యట్లేదు అని తలచును. మనం ఫస్ట్ వీడియోలో కర్మ సన్యాసం గురించి చెప్పుకున్నాం కదా, అది ఇక్కడ వర్తిస్తుంది. ఇక్కడ ఈ శ్లోకానికి బాగా పనిచేస్తుంది అది. అయితే ఇక్కడ పరమహంస యోగానంద గారు ఈ రెండింటికి కలిపి ఏం చెప్తున్నారు అంటే, ఇది నెక్స్ట్ దీనికి ఏంటి మనకి చెప్తున్నారు అంటే, యోగి ఎవరైతే ఇప్పుడు డే టైంలో వేక్ఫుల్గా ఈ డే టైం యాక్టివిటీస్ జాగృత అవస్థలో కూడా ఈ భగవంతుడితోనే ఐక్యమై యోగ స్థితిలో ఉన్నప్పుడు ఆ పరంధాముడే, ఆయనే ఈ ప్రకృతి ద్వారా, జ్ఞానేంద్రియాల ద్వారా, కర్మేంద్రియాల ద్వారా ఆయనే ఈ వ్యవహారం అంతా నడుపుతున్నాడు అని లోపల అనుభూతి చెందుతారు. ఎవరు? భగవంతుడితో బ్రహ్మాత్మైక్య స్థితిలో, ఆ యోగ స్థితిలో ఉన్న జ్ఞాని, ఆ యోగి అన్నమాట. ఇవన్నీ ఏదైతే నేను ఇప్పుడు మనం చూస్తున్నాము, సినిమా చూస్తున్నామంటే నేను చూస్తున్నానని అట్లాగే ఉంటుంది మనకి. కానీ ఒక జ్ఞాని స్థితి ఏంటంటే వాటి పని అవి చేస్తున్నాయి అంతే. పరమాత్మ ఈ ప్రకృతి పరంగా ఈ ప్రకృతి ద్వారా ఇవన్నీ కూడా నడుపుతున్నాడు ఆయనే. వెనకాల ఉన్నది ఆయనే అన్న అనుభూతిలోనే, ఆ స్థితిలోనే ఉండిపోతారు. అలాగే పంచవాయువుల ద్వారా లోపల ఉచ్ఛ్వాస నిశ్వాసలు మలినాలు శుద్ధీకరించి విష పదార్థాలు బయటికి పంపించడం. ఇక్కడ మనం ఇక్కడ చూడవలసింది ఏంటంటే, అక్కడ మనకి శ్వసన్ అని ఇచ్చారు కదా, శ్వాసించటం అన్నారు. దాని లోపలికి వెళితే మనకి ఇప్పుడు మనకు ఒక లేయర్స్ లాగా తీసుకుంటేవి మన ఫిజికల్ బాడీ, ఆస్ట్రల్ బాడీ, కాజల్ బాడీ, మన ఈ భౌతిక శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరంలో తీసుకుంటే, ఇప్పుడు ఈ జడమైన ఈ భౌతిక శరీరం ఏదైతే ఉందో బయటికి కనిపిస్తున్నాయి. మన కళ్ళు కానీ, చెవులు కానీ, ముక్కు, నోరు ఇవన్నీ కూడా బయటికి కనిపించాయి. కానీ వీటి లోపల ఉన్న శక్తి ఏంటి? ద పవర్ టు సీ, ద పవర్ టు లిసన్, హియర్, ద పవర్ టు టేస్ట్. ఈ లోపల ఒక శక్తి ఏదో నడిపిస్తోంది. సో ఆ శక్తి ఏంటంటే పంచవాయువుల ద్వారా ఇదంతా కూడా ఆ శక్తి ప్రవహిస్తోంది లోపల. అదంతా ఎక్కడి నుండి అంటే ఒక మూల శక్తి ద్వారా నడుస్తోంది. సో ఇక్కడ శ్వసన్ అని ఏదైతే అన్నారో ఆ శ్వాస వెనక ఉండి నడిపించే దానిలోకి కూడా వెళ్తున్నాడు ఒక జ్ఞాని. శ్వసన్ అన్నది ఇప్పుడు మనకి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు లిస్ట్ అవుట్ చేసి వాటితో పాటు కొంచెం ఆఫ్ లిస్ట్ గా ఉన్నాయి ఏమిటి అంటే,
ఈ కళ్ళు బ్లింక్ చేస్తున్నాయి, కళ్ళు మూసుకుంటున్నాయి, తెరుస్తున్నాయి అన్నారు. ఇంకొకటి ఏమిటి అంటే శ్వసన్ అన్నారు, శ్వాసిస్తున్నారు అన్నారు. ఇంకొకటి ఏంటంటే స్వపన్ అన్నారు, అంటే స్వప్నిస్తున్నాడు అన్నారు. ఈ 3 కొంచెం డిఫరెంట్‌గా తీసుకొచ్చారు. ఏంటి అంటే ఇది మన సూక్ష్మ శరీరంలోకి తీసుకెళ్తున్నారు మనల్ని. ఏంటి అంటే మనం ఏదైతే శ్వాసిస్తున్నామో, ఎందుకు శ్వాసిస్తున్నామంటే లోపల మనకి పంచవాయువులున్నాయి. ఆ పంచవాయువుల ఆధారంగానే ఈ ఉచ్ఛ్వాస, నిశ్వాసలెక్కడ ప్రాణవాయువు ఆధారంగా జరుగుతున్నాయయి. ప్రాణవాయువు చలనం ద్వారా మనం శ్వాసిస్తున్నాం. ఉచ్ఛ్వాస, నిశ్వాసలు ఇన్‌హలేషన్ అండ్ ఎక్సలేషన్ ఆర్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ద మూవ్‌మెంట్ ఆఫ్ ప్రాణ. సో, ఆ ప్రాణ మరి దాంతో పాటు ఈ అపాన వాయువు, ఈ వ్యాన వాయువు, సమాన వాయువు ఇవన్నీ ఉదాన వాయువు ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటి పనులు అవి చేస్తున్నాయి. మలినాలను మన బాడీలో నుంచి ఎక్స్‌క్రీట్ ఔట్ చేయటం, విష పదార్థాలన్నిటిని కానీ, జీర్ణ వ్యవస్థని చేయటం కానీ, మన సర్క్యులేషన్ ఈ రక్త ప్రసరణ ఏదైతే ఉందో అది వ్యాన వాయువు ద్వారా గానీ, ఇలాగ మనం జీర్ణించుకునే క్రియ కానీ, అలాగే ఇవన్నీ కూడా ఏంటంటే ఆ వాయువుల ద్వారా జరుగుతున్నాయి. అది కూడా జ్ఞాని చూడగలుగుతారు. నెక్స్ట్ ఏంటి? స్వప్నం. ఆ స్వప్నం ద్వారా ఏంటంటే మనలో ఉన్న అంతఃకరణాలు పనిచేస్తున్నాయి. అంటే మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము ఇవన్నీ కూడా నా శరీర బలంతో కాదు, లోపల సూక్ష్మ శరీరం నడిపిస్తోంది. సూక్ష్మ శరీరం ద్వారానే, ఆ మనస్సు ద్వారానే నేను స్వప్నిస్తున్నాను. మనం పడుకున్నప్పుడు శరీరం ఆహ్, ఆహ్, స విశ్రమిస్తోంది. అంటే శరీరం రెస్ట్ తీసుకుంటోంది గానీ, మనస్సు ఇంకా యాక్టివేషన్‌లోనే ఉంది. మనస్సు, బుద్ధి యాక్టివేషన్‌లోనే ఉన్నాయి. ఆ మనస్సుతో చేసే మనకేదైతే కలలొస్తున్నాయో, అందులో కూడా మనం రూపాలు చూస్తున్నాము. అందులో కూడా ఒకలాంటి ఏదన్నా భావోద్వేగం, మంచి దృశ్యం కానీ, లేకపోతే ఏదన్నా భయం కలగటం కానీ, ఇవన్నీ కూడా మన మనస్సు అనుభూతి చెందుతోంది. పీడ కలలుగా వస్తున్నాయి. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే ఆ స్వప్నము అని ఏదైతే చెప్పారో, వాట్ ఈస్ హి మెంట్ ఈస్ సూక్ష్మ శరీరాన్ని తీసుకొస్తున్నారిక్కడ. ప్రాణవాయువు, సూక్ష్మ శరీరంలో ఉన్న మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము ఇవన్నీ కూడా స్వప్నంలో ఉన్నాయి. ఇవన్నీ శరీరంతో కాదు, సూక్ష్మ శరీరంతో నడిపిస్తోంది. దాని వెనక ఉండి నడిపించేదేంటి అంటే కారణ శరీరం నడిపిస్తోంది అని ఒక యోగి దర్శిస్తాడు. అది. అంత లోతుగా ఉందన్నమాట ఈ 2 శ్లోకాలు. ఒక యోగి, ఒక జ్ఞాని ఇవన్నిటిని కూడా ఇట్లా సెపరేట్‌గా దర్శిస్తాడు. ఏదైతే జరుగుతోందో ఆయన ఆ జరిగేదాన్ని జూస్తున్నాడంతే. నేనేమి చెయ్యట్లేదు ఇది అన్న ఆ లోపల అదేదైతే ఉందో అది అవగాహన చాలా బలంగా ఉంటుంది. ఇంక దానికి నో డీవియేషన్ అన్నమాట. ఒక గ్లింప్సెస్ లాగా ఒక్క క్షణం అట్లా అనిపిస్తోంది అంటం కాదు. ఇంకా ఆ స్థితిలోనే ఉండిపోతారు వాళ్ళు. అంటే ఈ భౌతిక దేహము, దాని వెనక ఒక సూక్ష్మ శరీరం నడిపిస్తోంది. దాని వెనక ఈ భగవంతుని సంకల్పం ఒకటుంది, కారణ శరీరం ఒకటుంది, అది నడిపిస్తోంది అన్నది క్లియర్‌గా చూడగలుగుతారు. సామాన్యుడు అన్నీ నేనే చేస్తున్నాను అన్న ఒక భ్రమలో, అహంతో ఉంటాం మనం. నేనే చేస్తున్నాను అని. మనం ఇక్కడ చేసేదంటూ ఏమీ లేదు. ఉన్నదాన్ని చెడగొట్టటం తప్ప మనం అంటూ చేసేది ఏమీ లేదిక్కడ. అదే మనం తెలుసుకోవాల్సింది. ఆ భావన ఈశ్వరుడితో ఐక్యమైనప్పుడే మనం పొందగలుగుతాం. ఏది? ఇదంతా నేను కాదు, ఒక శక్తి నడుపుతోంది ఇదంతా అని. అందుకే యోగ స్థితిలో ఉన్నవారు పడుకున్నా, తిన్నా, చూసినా, నడిచినా, ప్రపంచ వ్యవహారాలు నడిపినా, నడపకపోయినా తన శరీరం దివ్య చైతన్యం ద్వారా నడపబడుతోంది అని తెలుసుకుంటారు. ఎవరు? ఈశ్వరాత్మైక్య స్థితిలో ఉన్నవాళ్ళు, బ్రహ్మాత్మైక్య స్థితిలో ఉన్నవాళ్ళు, యోగ స్థితిలో ఉన్నవారు ఒక జ్ఞాని. తనకింకా భయాలు కానీ, ద్వంద్వత్వాలు కానీ ఏమీ లేవు. అన్నీ పడిపోతాయి. అవన్నీ దేనితో కూడుకున్నవి? మనకు భయాలు కానీ, ద్వంద్వత్వాలు కానీ అంటే మనస్సుతో. ఈ శరీరంతో తాదాత్మ్యం చెందిన మనస్సుతో వచ్చినవే ఇదంతా, ఈ మలినాలన్నీ అంటించుకున్నదే దాంతో. ఎప్పుడైతే మనకి దానికి అతీతంగా వెళ్ళిపోయి బ్రహ్మాత్మైక్య స్థితిలో ఉంటామో ఇవన్నీ ఆటోమేటిక్‌గా పడిపోతాయి, రాలిపోతాయి. ఇది అంతఃకరణ శుద్ధి కలిగిన ఒక తత్వదర్శి, ఒక జ్ఞాని యొక్క స్థితి అన్నమాట. ద కంప్లీట్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అంతా అయిపోయింది. అది. ఇదే సామాన్యుడికి, జ్ఞానికి ఉన్న తేడా. నేను చేస్తున్నాను అన్న భావనతో, ఒక కోరికతో చేసేవాడు
ఆ కోరిక తీరనప్పుడు అది తీర్చుకోవడానికి మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. మనం ఈ చేసేదంతా ఎందుకు ఇన్ని జన్మలు ఇంత అంటే, ఆ మనస్సు గారు ఏదైతే ఉన్నారో, నేను గారు ఏదైతే ఉన్నారో, ఆ నేను భావన మనలోంచి పడిపోవట్లేదు. గంటలు గంటలు ధ్యానాలు చేస్తున్నాము కానీ, నేను చేస్తున్నాను. నాకు ఎక్స్‌పీరియన్సెస్ వస్తున్నాయి. నేను నాకు కాంతి కనిపిస్తోంది. ఈ నేను ఎవరు? హూ ఈస్ దట్ ఐ? ఆ ఏ నేనుకి నాకు ఈ ఎక్స్‌పీరియన్స్ అవుతోంది? నీ మనస్సా? నీ దేహమా? నీ ఆత్మ? ఏది అనుభూతి చెందుతోందది? ఆ క్వెషన్ ఏసుకోవాలి. ప్రతి దానికి క్వెషన్ ఏసుకొని, ఆ లోపలికి వెళ్లి చెక్ చేసుకుంటేనే మనకు ఆన్సర్స్ దొరుకుతాయి. బాహ్యంగా వెతకొద్దు. లోపల చెక్ చేసుకుంటే అన్ని ఆన్సర్స్ మనలోనే వస్తాయి. మనకెట్లా అంటే, మనకి సముద్రంలోకి వెళ్ళటానికి ట్రై చేస్తున్నాం. సముద్రంలో కలవటానికి అంటే, సముద్రం లాంటి ఈ పరమాత్మ చైతన్యంతో అనుసంధానం అవ్వటానికి ట్రై చేస్తున్నాము. మనమేంటంటే, ఒక బాటిల్‌లో ఉన్న వాటర్ లాగా బాటిల్‌కి క్యాప్ పెట్టేసుకొని, బాటిల్‌లో ఉన్న వాటర్ మనమైతే, సముద్రంలో బాటిల్‌ని పడేసాం. పడేసినప్పుడు ఏమవుతుంది? ఆ బాటిల్‌లో ఉన్న నీళ్లు సముద్రంలో కలుస్తాయి అంటే కలవు. ఎందుకంటే, ఆ బాటిల్ బాటిల్‌గానే ఉంది. మనకా ఆ ఫీలింగ్ అనమాట. నేను సముద్రంలో ఉన్నాను అన్న ఫీలింగు తెలుస్తోంది గానీ, మెడిటేషన్ చేస్తున్నాను, ఏదో గ్లింప్సెస్ వస్తున్నాయి అన్నాను గానీ, పూర్తిగా ఐక్యం అవ్వట్లేదు. ఎందుకంటే, మనకి నేను అన్న భావన పోవాలి గదా! ఆ బాటిల్ అనేది ఓపెన్ అయిపోయి, ఆ నీరు ఆ సముద్రంలో కలిసినప్పుడే మనం పరబ్రహ్మంలో ఐక్యమవుతాం. ఆ బాటిల్‌లో ఉన్నంత సేపు నేను అన్న భావన ఉన్నంత సేపు సంవత్సరాలు, సంవత్సరాలు అలా గడుస్తూనే ఉంటాయి కానీ, మనం ఏ స్థితి అయితే మనం పొందాలనుకుంటున్నామో, ఆ బ్రహ్మానంద స్థితి దానిని ఆ గ్లింప్సెస్‌గానే చూడగలుగుతాం గానీ, ఆ పూర్తి స్థితిలో ఉండలేం. అదే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక్కడ భగవద్గీత మానవుడికి కర్మచక్రం నుండి బయటపడే ఒక అద్భుత మార్గం చెప్తోంది. మనకు భగవద్గీత చెప్పే మార్గమే అది. కర్మలో కొట్టుకోండి మీరు, మీకిదే మీ గతి ఇంతే అని చెప్పట్లేదు. అందులో నుండి వచ్చే మార్గం చెప్తోంది. ఆధ్యాత్మికతలో ఇప్పుడే అడుగుపెట్టిన వాళ్ళు, ఇప్పుడే మనకి స్పిరిచువల్ జర్నీ అనేది స్టార్ట్ చేసిన వాళ్ళేంటంటే, తింటున్నప్పుడు ఇది ప్రాక్టీస్ చేయమని చెప్తున్నారు పరమహంస యోగానంద గారు. మీరిప్పుడు భోజనం చేసేటప్పుడు ఈ ఆహారం దేవాలయం లాంటి నా దేహాన్ని పోషించటానికి మాత్రమే. నిద్రిస్తున్నాను అంటే శరీరం విశ్రమిస్తోంది కానీ అంతఃచేతనంలో అంటే నా సబ్‌కాన్షియస్‌గా భగవంతుడిని లోపల అనుభూతి చెందవచ్చు. శరీరం మాత్రమే నిద్రిస్తోంది. లోపల నేను భగవంతుడితో ఆయన అనుభూతినే చెందుతున్నాను. ధ్యానిస్తున్నాను. మెడిటేషన్‌కి కూర్చున్నామంటే భగవంతుడు తన ద్వారా ఆనందంగా ప్రకటితం అవుతున్నాడు. ఆనంద స్వరూపంగా నా ద్వారా ప్రకటితమవుతున్నాడు. అట్లా ఆలోచిస్తుంటే భగవంతుడి సంకల్పం తన బుద్ధి ద్వారా పనిచేస్తోంది. అయన్నీ కూడా ఆయన ఆలోచనలే. నేనొక ఆలోచన చేశాను అంటే భగవంతుడి ఆలోచన, భగవంతుడి సంకల్పం ఈ ఆలోచన ద్వారా నా బుద్ధి ద్వారా బయటికి ప్రకటితం అవుతోంది. ఎట్లా ప్రతీదీ ఒక హైయర్ పవర్ నడిపిస్తోంది అన్న భావనతో ఉండండి మీరు. మీరు ఈరోజు స్పిరిచువాలిటీలోకొచ్చారా? 25 ఏళ్ల నుంచి చేస్తున్నారా అని కాదు. మీ లోపల భావన ఎలా ఉంది మీకు అనేది ఇంపార్టెంట్. ఒక హైయర్ పవర్ ఈస్ రన్నింగ్ ద షో అన్నది మీకు ఆ లోపల స్టిక్ అయిపోవాలి ఆ ఇంప్రెషన్. ఆ భావన మనసులో ఉండిపోవాలి. నేననేది ఏది లేదు. ఇదంతా జరుగుతోంది. ఇట్లా చేస్తున్నప్పుడు మనం ఎప్పుడైతే ఇట్లా ప్రాక్టీస్ చేస్తామో, మనకు ఏ పాత్ర అయితే ఇచ్చారో పరమాత్మ, ఏ రోల్ అయితే మీరు పోషించండి అని భూమి మీదకి మనకు పంపించారో, ఏ ఆహ్, ఆ పాత్ర పోషిస్తూ మనం ముందుకు వెళ్తాం. కానీ, మనం ఇంకా ఆ రోల్‌కి అటాచ్ అయిపోయి, దాంతో కూడుకున్న కర్మలతో మనం బందీ అవ్వము. ఎప్పుడు ఇది చేస్తున్నదంతా పరమాత్మ నా ద్వారా చేస్తున్నారు అని ప్రతి పని వాటెవర్ ఇట్ మే బి అదంతా కూడా ఆయనే చేస్తున్నారు అన్న భావనలో ఉన్నప్పుడు ఇంకా మనకి కర్మ బంధంలో ఇరుక్కోము అన్నమాట. ఇదే మనకి ఈ 8 మరియు 9 శ్లోకాలకున్న అంతరార్థం. ఇంతవరకు పరమహంస యోగానంద గారు మనకి అందజేశారు. అది చాలా అద్భుతమైంది. ఇప్పుడు మనకి రమణ భగవానుల వారు జీవితాంతం ఆయన అదే స్థితిలో ఉండి జీవించి మనకు చూపించారు. ఆయనకి ఆ కళ్ళు బ్లింక్ చేసే రిఫ్లెక్స్ కూడా లేదు. ఆ కళ్ళు ఎప్పుడు అట్లా ఓపెన్ చేసుకొని అట్లాగా ఉండేవారు. చూస్తూ ఉండేవారు గానీ ఎదురుగా ఆయనకి జగత్తు లేదు.
జగత్తు అదృశ్యం అయిపోయి ఆ దృష్టి మాత్రం ఎప్పుడు అంతరంలోనే ఉండేది ఆయనకి. ఏదైనా జరుగుతోందా అంటే జరుగుతోంది ఆయన కళ్ళ ముందు. అయి జరిగేదాన్ని అలా సాక్షిగా చూస్తూ ఉన్నారు అంతే ఆయన. దేనికి ఆ భావోద్వేగాలు, ద్వంద్వాలు దీనికి అతీతంగా ఉన్న ఒక ఒక మనిషిని మనం మనిషి రూపంగా చూసాము అంటే భగవానుల వారాయన. రమణ మహర్షి. అయితే మనకి ఇంకొంచెం లోతులోకి అంటే పరమహంస యోగానంద గారు ఇచ్చిన దానికి ఇంకొద్దిగా మనం విశ్లేషణ చేసుకుంటూ ఇంకొంచెం అండర్‌స్టాండింగ్ పెంచుకోవాలి అంటే, ఇక్కడ మనకి తత్వం తెలిసిన వారు అని అన్నారు గానీ, తత్వాలు తెలిసిన వారు అనలేదు. తత్వం అనేది ఒకటే. తత్వం అన్నా, చైతన్యమన్నా అంతా ఒక్కటే. సో, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ తత్వాన్ని తెలిసిన వారు అంటే, ఆ చైతన్యాన్ని పట్టుకొని దాన్ని దర్శించిన వారు అని. అది గమనించుకోవాలి మనం. లేకపోతే ఇప్పుడు మనకి పంచభూతాలు, తత్వాలు, ఆకాశ తత్వము, అగ్నితత్వము, భూతత్వము ఇవి కూడా తత్వాలంటాయి కదా! అట్లా కాదు. మనకి 108 ఎలిమెంట్స్ ఉంటాయి పీరియాడిక్ టేబుల్‌లో. అవి కూడా తత్వాలని అంటారు తెలుగులో. అది కాదు. ఒకటే ఒకటి తత్వం దట్ ఈస్ ద వన్ కాన్షియస్‌నెస్. దాని గురించి చెప్తున్నారు. దాన్ని పట్టుకున్నవాడు ఈ తాను కర్త అనుకోడు. వ్యవహారం అంతా జరుగుతోంది అని మాత్రమే అనుకుంటాడు. మనకి మనకి ఉపనిషత్తులో ఇది స్టోరీ వస్తుంది మనకి. చిన్న బీజం సీడ్‌లో నుంచే మొత్తం పెద్ద వృక్షం వచ్చింది. ఆ వృక్షం నుండే మళ్ళీ పూలు, పళ్ళు వస్తున్నాయి. ఆ పళ్ళలో నుంచి మళ్ళీ సీడ్స్ వస్తున్నాయి. అంటే టు బిగిన్ విత్ దట్ సీడ్ హాస్ ఎవ్రీథింగ్ ప్రీ ప్రోగ్రామ్డ్ ఇన్ ఇట్. అన్నీ దాంట్లోనే ఉన్నాయి. ఒక మూల శక్తి ఏదో ఉంది ఆ సీడ్‌లో. ఒక జ్ఞాన శక్తి ఏదో ఉంది ఆ విత్తనంలో. అది కేవలం దాని రూపం మార్చుకుంటోంది. అలాగే చైతన్యం అందులోనే అన్నీ ఉన్నాయి. దాంట్లో శక్తి, దానిలో జ్ఞానశక్తి, ఆనంద స్వరూపం అంతా తనలోనే ఉండి, తన రూపం మార్చుకొని ఎట్లా అయితే చెట్టు పెద్దదయ్యి, ఆకులొచ్చేసి, కొమ్మలొచ్చేసి, ఆ రూపం మార్చుకుంటోందో మనందరం కూడా అంతే. మూలం నుండి, ఆ చిన్న సీడ్ నుండి వచ్చిన డిఫరెంట్, డిఫరెంట్ రూపాలు మనమందరం కూడా. అది జ్ఞానికే తెలుస్తుంది. ఆ జ్ఞాని స్థితిలో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. అజ్ఞానికి నాకన్నీ తెలుసు. నాకు ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తెలుసు. నాకు పేషెంట్స్‌ని ట్రీట్ చేయటం తెలుసు. నాకు ఫార్మకాలజీ తెలుసు, సైకాలజీ తెలుసు, ఇది తెలుసు, అది తెలుసు. అంతా ఉన్న చెత్తంతా తెలుసు అనుకుంటాడు. కానీ జ్ఞానికి ఒక్కటే తెలుసు. ఆ చైతన్యం ఒక్కటే తెలుసు. ఆ మూల స్థితి ఒక్కటే తెలుసు. కానీ మిగతాయన్నీ వదిలేస్తాడు. ఇదేదైతే మనం ఈ ఆహ్, వివేక జ్ఞానం అన్నమాట. ఎక్వైర్డ్ నాలెడ్జ్. ఈ భౌతిక ప్రపంచంని ఏదైతే పట్టుకొని మనం తెలుసుకున్నామో, అది జ్ఞాని దృష్టిలో అబ్సల్యూట్ గార్బేజ్. అజ్ఞానికి మాత్రం అదే పట్టుకొని నేను చాలా తెలివైన వాడిని. అబ్బా! నాకెంత టెక్నాలజీ తెలుసు అనుకుంటాం. ఇద్దరికీ ఉన్న తేడా అది. ఒక్కటే తెలిసి అన్నీ తెలిసిన వాడవుతున్నాడు. ఎవరు? జ్ఞాని. అటువంటి స్థితిలో ఉన్న వారికి, అటువంటి జ్ఞానికి ఇంద్రియాలు చేసే పని ఇంద్రియాలు చేసినట్టే కనబడుతుంది. తాను చేసినట్టు కాదు. ఇది వెరీ ఇంపార్టెంట్. ఏది? ఏదైతే ఇంద్రియాలు పనిచేస్తున్నాయో, చూస్తోంది, వింటోంది, చెవులు వింటున్నాయి ఇవన్నీ, అది అవి చేసినట్టే కనపడుతుంది గానీ, నేను చేసినట్టు అని ఆపాదించుకోరు. సెన్సెస్ ఆర్ జస్ట్ డూయింగ్ దేర్ జాబ్. మనమేమో నేను చేస్తున్నాను, నేను చూస్తున్నాను అని ఫీలవుతాం. నాకు ఆకలేస్తోంది అంటాం. ఇప్పుడు నాకు ఆకలేస్తోంది అని చెప్పినప్పుడు, ఇక్కడ నాకు అనేది ఎవరు? ఈస్ దట్ యూ హూ ఫీల్ హంగ్రీ ఆర్ యూ ఆర్ టోల్డ్ దట్ యూ ఆర్ హంగ్రీ? మనకి బ్రెయిన్‌కి ఇంపల్సెస్ ఎట్లా ఎళ్తున్నాయి సిగ్నల్స్ అంటే, పొట్టలో నుంచి వస్తున్నాయి. ఏదో కెమికల్స్ రిలీజ్ అవుతున్నాయి. ఎంజైమ్స్ రిలీజ్ అవుతున్నాయి. అంటే ఆ టైంకి తిండి తినటం అలవాటయింది. ఆ పొట్టలో నుంచి ఒకలాంటి ఆ సెన్సెస్, ఆ కెమికల్ స్టిమ్యులేషన్ ఏదో వస్తోంది. అది బ్రెయిన్‌కి సిగ్నల్ పంపించింది. బ్రెయిన్‌కి సిగ్నల్ పంపిస్తే ఆ హంగర్ సెంటర్ ఏదైతే ఉందో అది యాక్టివేట్ అయ్యి, మనం పొట్టలో ఏదో ఫీల్ అవుతాం. ఏదో గుడుగుడుమంటా ఉంటుంది. ఆకలి అని దానికి ఒక పేరు పెట్టుకున్నాము. నౌ ఐ వాంట్ టు ఈట్ అంటున్నాం. సరే.
నౌ ఇక్కడ ఐ యామ్ హంగ్రీ అన్నది ఎవరు? హూ ఈజ్ దట్ ఐ దట్ ఈస్ ఫీలింగ్ హంగ్రీ? ఒక్కసారి ఆలోచించుకుంటే ఇదంతా ఒక ప్రాసెస్ శరీరంలో జరుగుతోంది, బాడీలో జరుగుతోంది. నేను దాన్ని అటాచ్ చేసుకొని ఐ యామ్ హంగ్రీ, నాకు ఆకలేస్తోంది అంటున్నాం, అవునా? ఇప్పుడు దాన్ని చీట్ చేయాలంటే ఒక చిన్న బెల్లు ఏదైనా నోట్లో పెట్టుకున్నాం అనుకోండి, కొద్దిగా హంగర్ అనేది కొంతవరకు మనకి మళ్ళీ ఆ సిగ్నల్ని ఆపేయచ్చు. మనం దాన్ని చీట్ చేయొచ్చు. మన నోట్లో ఏదైనా ఒక చిన్న ఆహ్, ఆహ్, ఒక చిన్న చాక్లెట్ కానీ ఏదైనా పెట్టుకుంటే ఆ ఇంపల్స్‌ని మనం కట్ చేసేయొచ్చు. ఏదైతే సిగ్నల్ పొట్టలో నుంచి బ్రెయిన్‌కి పంపిస్తోందో దాన్ని కట్ చేయొచ్చు. ఆ మెసేజ్‌ని కట్ చేయొచ్చు. నౌ ఇప్పుడు నీకు ఆకలేస్తున్నట్టా? లేనట్టా? అది ఇవన్నీ మనం లోతుల్లోకెళ్ళి గమనించుకుంటే ఇక్కడేంటి ఒక మెసేజ్ పంపిస్తోంది బ్రెయిన్. ఇదంతా ఒక ఒక సర్క్యూట్ లాగా జరుగుతోంది. ఆ క్వెషన్ మనకి ఆన్సర్ దొరుకుతోందా? ఐ యామ్ హంగ్రీ అంటే ఇప్పుడు ఆకలి ఎవరికేస్తోంది అని. సరే, చెవులు వింటున్నాయి. మీకు తెలుస్తోంది చెవులు వింటున్నాయని. బట్ నేనేమో నేను వింటున్నాను అంటున్నాను. ఐ యామ్ లిస్టెనింగ్ టు సమ్ సాంగ్ అంటున్నాను. కళ్ళేమో చూస్తున్నాయి మూవీని. అది తెలుస్తోంది. కానీ నేను చూస్తున్నాను అంటున్నాను. ఇట్లా అన్ని ఇంద్రియాలకు నేను అన్నది మనం జోడించుకుంటున్నాం. వీఆర్ అటాచింగ్ దట్ ఐ టు ఎవ్రీథింగ్. అన్ని ఇంద్రియాలకి మనం జోడించుకుంటున్నాం. అయితే కృష్ణుడు ఏం చెప్తున్నారు? కృష్ణ సేస్ ఆ తత్వం తెలిసిన వారు, ఎవరైతే ఆ చైతన్య స్థితిని అనుభూతి చెందినవారో, ఇంద్రియాలు వాటి పని అవి చేస్తున్నాయి. నేను చెయ్యట్లేదు. నేను కర్తను కాదు అంటున్నాడు. అందుకే చాలా సార్లు ఇంద్రియాలతో నిరంతరం మనం తాదాత్మ్యం చెందటం వల్ల నేను, ఇంద్రియాలు ఒకటే అన్న భ్రమలో ఉంటున్నాం మనం. చిన్నప్పటి నుండి మనం ఈ ఇంద్రియాలతోనే గ్లూ ఒక ఒక ఫెవికాల్ లాగా అతుక్కొని ఇంద్రియాలతోనే ఉన్నాం కాబట్టి, మన భ్రమ ఏంటంటే ఇంద్రియాలు, నేను ఒకటే అయిపోయాము. మనం వాటికి అతీతం. వీఆర్ బియాండ్ దోస్ సెన్సెస్. వీఆర్ బియాండ్ దట్ అన్నది ఇప్పుడు ఈ శరీరము కాదు, ప్రాణ శక్తి కాదు, మనస్సు కాదు. దీనికంటే అతీతంగా ఏదో ఉంది. అది నేను అన్నది మనకసలు ముందు థియరిటికల్‌గా కూడా అది తెలీదు. ఇప్పుడు థియరిటికల్‌గా మనం తెలుసుకున్నా సరే, దానిని అనుభూతి చెందే వరకు మనం దానిని నమ్మట్లేము. అది థియరిటికల్ నాలెడ్జ్‌గానే ఉంటుంది. ఆ ఇంద్రియాలతో తాదాత్మ్యం అనేది ముందు వదలాలి. ఎట్లా ప్రాక్టీస్ చేయాలి ఇది అంటే, మనకి చేతికి ఏదో గుచ్చుకుంది, ఏదో దెబ్బ తగిలింది. ఆ! లేకపోతే కాళ్ళకి దెబ్బ తగిలింది. లేకపోతే నేను చాలా డిస్టెన్స్ నడిచాను, అలిసిపోయాను. కాళ్ళు అలిసిపోయినాయి. అట్లా ఏదన్నా మనం ఒకటి ఎక్స్‌పీరియన్స్ చేసేటప్పుడు లెట్ అస్ సే ఇప్పుడు ఐ యామ్ హర్ట్ కానీ నాకు దెబ్బ తగిలింది. నేను అలిసిపోయాను. అది కొంచెం పక్కకొచ్చేసి, శరీరాన్ని, ఇంద్రియాలని కొంచెం అతీతంగా వచ్చి, మనకి మనం ఒక థర్డ్ పార్టీ లాగా చూసుకుంటే, ఈ శరీరాన్ని మనం పక్క నుండి చూసుకుంటే, ఒక ఎట్లాగంటే ఒక జెన్ మంక్ ఉండేవారంట. ఆయన ఆ ప్రాక్టీస్ ఎట్లా చేసేవారంటే, దీనికి నిద్ర వచ్చింది, పక్క వేస్తున్నాను. అంటే ఈ శరీరం అలసిపోయింది. దానికి నిద్ర వచ్చింది. దానికి పక్క వేస్తున్నాను. దానికి ఆకలేస్తోంది. అన్నం పెడుతున్నాను. దేనికైతే నిద్రొస్తోందో అది నేను కాదు. దేనికైతే ఆకలేస్తోందో అది నేను కాదు. దేనికి ఈ మూవీ చూడాలనిపిస్తోందో అది నేను కాదు. అట్లా మనం ఎప్పుడైతే నాకు దెబ్బ తగిలింది అనకుండా, దీనికి దెబ్బ తగిలింది. దీనికి ఈ వినాలనిపిస్తోంది. ఇది అలిసిపోయింది ఈ శరీరం. రమణ భగవానుల వారు కూడా అలాగే చేసేవారు. ఆయన కూడా దానికి నిద్రొచ్చింది, దీనికి దెబ్బ తగిలింది. ఇప్పుడు ఆయనకి ఒంటి మీద క్యాన్సర్ పుండొచ్చినా సరే ఆయన చూసేవారు. అక్కడ పుండొచ్చింది అంతవరకే. అట్లా ఆ దేహాత్మ భావన లేకుండా బియాండ్ మైండ్ అండ్ బాడీ వెళ్లి చూస్తారు. అది ప్రాక్టీస్ చేయాలి మనం. ఇమ్మీడియేట్‌గా నేను అలసిపోయాననకుండా అట్‌లీస్ట్ ప్రాక్టీస్ వైస్‌గా అయినా
ఈ బాడీ అలసిపోయింది అంతే. దానికి పేర్లు ఏమి అటాచ్ చేయకుండా చూడటం అనేది మొదలు పెడితే మనకి ఆ లోపలికి వెళ్ళటం అనేది ఈజీ అవుతుంది. ఆ నేను అనేది తీసేసి మనం ఎప్పుడైతే అట్‌లీస్ట్ బాహ్యంగా అంటే సాధన ఎవరికి వాళ్ళు చేసుకుంటూనే ఉన్నాము. దానితో పాటు ఇది కూడా ప్రాక్టీస్ చేస్తే మనం కొంచెం స్పీడప్ అవుతుంది మన జర్నీ. ఎప్పుడైతే ఇప్పుడు కృష్ణుడు చెప్పేది అదే. ఎప్పుడైతే ఈ జ్ఞానం మనలో బలపడుతుందో, నేను ఇది కాదు. ఈ అప్పుడు ఈ సెన్సెస్ ఏమవుతాయంటే, మనకి స్లేవరీ చేస్తాయి. మనకి ఆ సెన్సెస్, మనస్సు ఇయన్నీ కూడా మన ఆధీనంలోకొస్తాయి. అవి మన మాస్టర్స్ కాదు. మనం వాటి మాస్టర్స్ అన్నది ఆ సెన్సెస్‌కి గట్టిగా చెప్పాలి. లేకపోతే మన సర్వెంట్స్, మన నౌకర్లు మన మీద తిరగబడినట్టు, వాళ్ళ ఆధీనంలో యజమాని ఉన్నట్టు మన జీవితం గడుపుతున్నామనమాట. నౌకర్ల చేతిలో యజమాని కీలు బొమ్మలాగా ఆడుతున్నాడు అన్నది. అదే ఒక కథ. ఒకతను ఆహ్, ఏంటి ఒక కార్నివల్ ఏమంటారు దాన్ని? ఒక సంతలో గోవుని కొనుక్కున్నాడు. ఆవును కొనుక్కొని కట్టేసుంచాడు. అక్కడ ఒకవైపు ఫకీర్ ఎళ్తున్నాడంట. ఫకీర్ ఎళ్తా ఆహ్, "ఆవును నువ్వు కట్టేయలేదు. ఆవే నిన్ను కట్టేసింది" అన్నాడంట. "అదేంటి అట్లా అంటావు? నేను డబ్బులిచ్చి కొనుక్కున్నాను. ఆవుని నేను ఆవును కట్టేశాను. ఆవు నా సొత్తు. అది నేను చెప్పినట్టు వింటుంది" అన్నాడంట. అంటే అది కాదు. లేదు నీకు తెలియట్లేదు. ఆవే నిన్ను కట్టేసుంది. కావాలంటే చూడు నువ్వు ఆవుని ఆ కట్టు విప్పి చూడు ఎవరు వెనక పరిగెడతాడో చూడు అన్నారంట ఫకీర్. అట్లా నేనెందుకు చేస్తాను? నేను డబ్బులు పెట్టి కొన్నానది. అది ఎళ్ళిపోతుంది నేను కట్లు విప్పేస్తే. నేను పరిగెత్తాల్సొస్తుంది అన్నాడంట. మరి నువ్వు దాని వెనకాల పరిగెత్తుతున్నావు. అది నీ వెనకాల లేదు. సో, ఇప్పుడు ఎవరికి బానిస అన్నారంట. అంటే ఆయనకి ఇక్కడకి చెప్పేది దీని లోపల ఉన్న తత్వం ఏమిటంటే, ఇప్పుడు ఆవు కూడా మన ఇంద్రియాల్లాంటిది. అది మనం కట్టేసాము అని మనం అనుకుంటున్నాము. కానీ అది అదుపు తప్పి అయి వెళ్ళిపోతూ వాటెనకాల మనం పరిగెత్తుతున్నాం. అదే మన నిత్య జీవితంలో జరిగేది. వి థింక్ వి ఆర్ ద ఓనర్ ఆఫ్ ద సెన్సెస్ కానీ మనం వాటికి స్లేవరీ చేస్తున్నాం. బానిసత్వం చేస్తున్నాం. సో మరిక్కడ యజమాని ఎవరు? నౌకరు ఎవరు? అనేది మనం తెలుసుకోవాలి. ఆహ్, కర్మ సన్యాస యోగము, తత్వదర్శి, జ్ఞాని, ఇంద్రియాలు, మనస్సు, యోగస్థితి ఇవన్నీ కూడా వినటానికి కాంప్లికేటెడ్‌గా అనిపిస్తాయి కానీ వెన్ యూ థింక్ అబౌట్ ఇట్ చిన్న ప్రాక్టీస్ ఏంటి అంటే ఫలితం మీద ఆకాంక్ష లేకుండా చేసే పని. అది పని కూడా భగవదార్పణగా చేయటం. అండ్ మనం ఏ పనైతే చేస్తున్నామో అది జరుగుతోంది అన్నట్టు భావనగా మనకు మనం ఎఫర్మ్ చేసుకోవటం. మనకు రిపీటెడ్‌గా ఈ చెయ్యి పని చేస్తోంది. ఈ చేతితో నేను ఈమెయిల్ టైప్ చేస్తున్నాను. ఈ చెయ్యి, ఈ బాడీ, ఈ మనస్సు, ఈ ఆలోచన అనేది సెపరేట్‌గా అట్‌లీస్ట్ వర్బల్‌గా అయినా మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో క్రమక్రమంగా మనం ఏదైతే రిపీట్ చేస్తున్నామో మననాత్ త్రాయతే ఇతి మంత్రః అన్నట్టు లోపల డీప్ రూటెడ్‌గా ఇంకా అది లోపల బలపడిపోవటం అనేది మొదలవుతుంది అట్ సమ్ పాయింట్. ఎందుకంటే మనం ఆల్రెడీ యోగ సాధన చేస్తున్నాము కాబట్టి మన మనస్సు ఆల్రెడీ అంతఃకరణ శుద్ధి ఆ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతోంది కాబట్టి ఆన్ టాప్ ఆఫ్ దాట్ ఇది డే టైమ్‌లో గూడా ఇది ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేయటం మొదలు పెడతామో అప్పుడు ఇంకా తొందరగా మనం రిజల్ట్ చూడగలుగుతాం. ఈ నేను గారిని కొంచెం క్లోజ్ చేయటం అనేది మనం ప్రాక్టీస్ చేయాలి. లేకపోతే ఆ బాటిల్‌తో పాటు సముద్రంలో ఉన్నట్టే ఉంటుంది. ఇంకెప్పటికి మనం ఆ సముద్రంలో సముద్రపు నీటితో మన నీరు కలవదు. దట్ ఈస్ 8, 9 శ్లోకాలకి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థము. మరి నెక్స్ట్ వీడియోలో 10వ శ్లోకం చూద్దాము. శ్రీకృష్ణార్పణమస్తు.